హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏమాత్రం చిగురు లేకుండా బెండకాయ ఫ్రై ఎంతో టేస్టీగా చపాతీలోకైనా రైస్లోకైనా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా అయితే ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 4 పావుల వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని బెండకాయ ముక్కలన్నింటినీ వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా పల్లీల్ని వేసేసుకొని అందులోనే పచ్చి శనగపప్పు కూడా వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పొడువుగా కట్ చేసుకుని ఉల్లిపాయల్ని వేసేసుకొని అందులోనే ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత అందులో కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా అన్నిటినీ వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి ఒక స్పూన్ వరకు కారం, కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పౌడర్, రుచికి తగినంత సాల్ట్ని వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి. ఇలా 2 మినిట్స్ పాటు బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు పాటు మూత పెట్టేస్తే మనం వేసిన మసాలాలు కారం అంతా ఇలా బెండకాయకి పట్టేస్తాయి అన్నమాట. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ